చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. కడప గడపలో తెలుగుదేశం పార్టీ పండగ జరుగుతూ ఉంది. పండగ అంటే టీడీపీ కుటుంబ సభ్యులకి మహానాడే పెద్ద పండగ. ఆ పండగ సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు, టీడీపీ నాయకుల కోరిక మేరకు నారా లోకేష్ గారిని అధ్యక్షుడిగా చేయమని కొంతమంది, వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయమని కొంతమంది కోరుకుంటా ఉన్నారు. నారా లోకేష్ గారిని గమనిస్తున్న మన సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం బ్రహ్మంగారు, మన చైతన్యరథం వీక్షకులకు. 2019 నుంచి నారా లోకేష్ గారి పనితీరు మీరు గమనిస్తూ ఉన్నారు. 2014 నుంచి ఆయన పనితీరు చూసాము. అంతకుముందు కార్యకర్తల సంక్షేమ నిధి పనితీరు చూసాం. 2024 ఇప్పుడు కూడా మంత్రిగా అయిన తర్వాత ఆయన పనితీరు చూస్తూ ఉన్నాం. చాలామంది అభిమానులు, కార్యకర్తలు ఆయన అధ్యక్షుడిగా చేయమని కొంతమంది, వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయమని కొంతమంది కోరుకుంటా ఉన్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు, ఎలా విశ్లేషిస్తారు? అంటే బ్రహ్మంగారు, మీరు సీనియర్ జర్నలిస్టు, నేను కూడా 1982 నుంచి రామారావు గారి పార్టీ పెట్టినప్పటి నుంచి నేను ఈనాడులో స్టాఫ్ రిపోర్టర్గా ఉన్నాను. ఆ రోజు నుంచి కూడా కొంచెం మనకి వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. నేను లోకేష్ గారి గురించి చెప్పాలంటే ఇంకా కొన్ని అనుభవాలు ఇప్పుడు కొత్త తరానికి తెలియాల్సిన అంశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే రామారావు గారు 1982లో పార్టీ పెట్టినప్పుడు చాలామంది కాంగ్రెస్ నాయకులు, అప్పటికి అప్రతిహతంగా కాంగ్రెస్ మాత్రమే పరిపాలించింది, అసలు వేరే కాంగ్రెసేతర పార్టీ ఉనికి దాదాపుగా లేదు, అసలు ఎప్పుడు కూడా అధికారంలోకి రాలేదు. రామారావు గారిని కూడా అప్పుడు కాంగ్రెస్ నాయకులు తక్కువ అంచనా వేశారు. ఏముంది, ఆయన ఒక సినిమా నటుడు, సినిమా గ్లామరేగా తప్ప ఆయన ప్రజా జీవితంలోకి పనికిరాడు, ఆయనకు ఒక అవగాహన లేదు, అనుభవం లేదు పరిపాలనలో అని చాలా కామెంట్లు చేశారు. కానీ రామారావు గారు ఎప్పుడు కూడా అసలు అటువంటి కామెంట్లని ఆయన చెవిలోకి ఎక్కించుకోలేదు కదా. ప్రజా జీవితంలో అసలు తనకి అంటే తను చిన్ననాటి నుంచి బ్రిటిష్ కాలంలో చూసిన పరిపాలన అంశాలను కూడా ఆయన దృష్టిలో పెట్టుకుని, ఆయన యువకుడుగా ఉన్నప్పుడు ఆయన భావాలను కానీ, తర్వాత అప్పటికి ఉన్న పరిస్థితుల్లో చేయాల్సిన సంస్కరణల గురించి కానీ ఆయన ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చారండి. తర్వాత ఆయన ఎన్నికల ప్రచారం చేసినప్పుడు ఎంత సుడిగాలి పర్యటన అంటే, కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చారంటే ఆయన ప్రతి నియోజకవర్గాన్ని, ఎన్ని వీలైతే అన్ని గ్రామాలని ప్రతి నియోజకవర్గంలో టచ్ చేశారు. అసలు ఒక 10 మంది సభ్యులుంటే కూడా, మనుషులుంటే కూడా వెళ్ళి వాళ్ళతో కూడా మాట్లాడిన సందర్భం మేము స్వయంగా చూసాం. అట్లాగే రామారావు గారు ఎక్కడైతే ఫెయిల్ అవుతాడనుకున్నారో ఆ అంశాల్లోనే ఆయన అసలు ఆంధ్రప్రదేశ్కి ఇవాళ కూడా తిరుగులేని ముఖ్యమంత్రి, దేశంలో కూడా ఆయనకు ఒక ప్రత్యేక స్థానం కల్పించుకున్నాడు. ఎందుకంటే పేద ప్రజల కేంద్రీకృతంగా ఆయన పరిపాలన సాగించాడు. జెండాలో కూడా మీరు చూడండి, గుడిసె, ఒక నాగలి, ఒక కార్మికుడి చిహ్నం, అట్లా తెలుగుదేశం ఎన్నికల చిహ్నం అట్లాగే ఉంది. ఆయన మండలాలు ఏర్పాటు చేసినప్పుడు కూడా పేద ప్రజలు ఎక్కువ దూరం వెళ్ళక్కర్లేదు, పరిపాలన దగ్గరికి రావాలి. అట్లాగే పోలీస్ పటేల్ వ్యవస్థ, పట్వారీ వ్యవస్థ, అదే మున్సిపల్ కరణం వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో, వీళ్ళ కబంధ హస్తాల్లో చిక్కుకుపోయి పేద ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు అనే అంశం మీద తీసుకురావటం. అట్లాగే సబ్సిడీ బియ్యం అనేది ఆ రోజుకి చాలా అవసరమైన పరిస్థితి. అట్లాగే జనతా వస్త్రాలు, పేదలకు సంబంధించినంతవరకు ఎన్ని రకాల సబ్సిడీలు ఇవ్వచ్చో అన్ని రకాల సబ్సిడీలు ఇచ్చి ఆ రోజు ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో కొత్త పరిపాలనని చూపించాడు, కొత్త దృక్కోణాన్ని చూపించాడు. అసలు మానవతా దృక్కోణాన్ని పరిపాలనలో ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది రామారావు గారు. కూడు గూడు గుడ్డ ఆయన నినాదం సార్, అది పూర్తిగా అమలు చేశాడు. పేద ప్రజలకి కావాల్సిన ప్రధానమైనటువంటి ఈ మూడింటిని, ఆ మూడు మౌలిక దాని మీదే ఆయన ఎక్కువ కేంద్రీకృతం చేశాడు. అప్పుడు కూడా ఈ అమలు చేస్తారా చేయలేరా అనుకున్నారు, కానీ ఆయన చాలా క్రమశిక్షణగా ఆర్థిక వ్యవస్థను కూడా తీర్చిదిద్దాడు. తర్వాత రైతుల పట్ల ఆదరణ చూపించాడు, మహిళల పట్ల చూపించాడు, విద్యార్థుల పట్ల. ఈ సంక్షేమ పథకాలన్నీ ఆ రోజు నుంచే మొదలైనవి అండి. రామారావు గారి పరిపాలనే మానవతా దృక్పథంతో చేసిన పరిపాలన. ఫస్ట్ టైం అది అనేక రాష్ట్రాలు కూడా అనుసరించినాయి. దేశానికే మార్గదర్శకం, కేంద్రానికి కూడా మార్గదర్శకం. అలాంటి రామారావు గారు దగ్గర నుంచి చూస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 94లో ఆయన ముఖ్యమంత్రి అయిన రోజు నేను ఇక్కడ వైస్రాయ్ హోటల్లో
మొదటి అప్పుడు ప్రైవేట్ ఛానల్ ఒక జెమినీ టీవీ ఉండేది. ఆ జెమినీ టీవీకి ఇంటర్వ్యూ చేసే అవకాశం ఆ రోజు మాకు ఇక్కడ వైస్రాయ్ హోటల్లో వచ్చింది. ఆ రోజు కూడా అదే బాణీలో చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పాడు, గతం నుంచి తెలుగుదేశం దేనికైతే కట్టుబడి ఉందో అదే పరిపాలనా విధానాలు కొనసాగిస్తాం, అదే విధానాలు కొనసాగిస్తాం, సిద్ధాంతాలు ఆయువు పట్టైన పేద ప్రజల అవసరాలే తెలుగుదేశం యొక్క ప్రాధాన్యతలని ఆ రోజు కూడా అదే చెప్పాడు. అలాంటి పరిపాలనే కొనసాగించాడు. కాబట్టి ఎక్కడ కూడా చిన్న మార్పు కూడా జరగకుండా ఇవాళకి మళ్ళీ మూడో తరం వచ్చింది. మూల సిద్ధాంతం ఎక్కడ మార్చలా. ఇప్పుడు మీరు అడిగారు లోకేష్ గారు, ఇప్పుడు నేను లోకేష్ గారి అంశంలోకి వస్తా. తండ్రి తాతల్ని ఆయన చూశాడు. కొంత అంటే రామారావు గారి టైంలో ఆయనకు అంత ఊహొచ్చిన పిల్లాడేం కాదు, కానీ అవగాహన అయితే ఉంది. ఆయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదవటం వలన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద కూడా అవగాహన ఉంది. ఆ సందర్భంలో రామారావు గారు చేసిన సంస్కరణలు కూడా ఆయన బాగా గమనంలోకి తీసుకున్నాడు. ఆయన వ్యక్తిగత ప్రవర్తన ఎలా ఉండేది, కార్యకర్తలతో ఆయన ఎలా మమేకం అయ్యేవారు, పేద ప్రజలతో ఎలా అయ్యేవారు, విధానాల రూపకల్పనలో పేద ప్రజలకు ఎక్కువ ప్రాధాన్యత ఎలా ఇచ్చారు, పరిపాలనలో ఎంత పారదర్శకతగా ఉండేవారు, ఇంత నిర్మోహమాటంగా ఉండేవారు. ఆయన సొంత పిల్లల్ని కూడా పరిపాలనా అంశాలకు దూరంగా పెంచాడు. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా అటువంటి వ్యవస్థను, అటువంటి విధానాలని అమలు చేయలేదు. అలా మనం అన్నీ కూడా చూసాం. ఇప్పుడు లోకేష్ గారి అంశం మీరు అడిగారు. లోకేష్ గారు కూడా అన్ని ఆల నుంచి నేర్చుకున్నాడు పార్టీలో. అంతేగాని నేను ఒక చంద్రబాబు నాయుడు గారు అబ్బాయినో ఎన్టీ రామారావు గారు మనవన్ననో రాలేదు. అసలు ఆయన ఫస్ట్ తెలుగుదేశంలోకి వస్తున్నప్పుడే ముందు కార్యకర్తల సంక్షేమం ఎలా చేయాలి, కార్యకర్తలే పార్టీకి ప్రధానం, వాళ్ళకి ఏమైనా అనుకోని ఇబ్బందులు వస్తే అసలు వాళ్ళ కుటుంబాలను ఎలా ఆదుకోవాలి, వాళ్ళని వ్యక్తిగతంగా ఎలా ఆదుకోవాలి, వాళ్ళ బిడ్డలకి మంచి భవిష్యత్తు ఎలా ఇవ్వాలి, అనుకోని అవస్థలు వస్తే కూడా అలా వాళ్ళకి ఇన్సూరెన్స్ పథకాలు పెట్టడం కానీ, ఏదైనా పార్టీ పరంగా దెబ్బ తగిలినప్పుడు ట్రస్ట్ ద్వారా కానీ, తర్వాత విద్యా సంస్థల ద్వారా వాళ్ళ పిల్లలకి మంచి ఒక షెల్టర్ ఇవ్వటం కానీ, భోజన వస్తువులతో పాటు మంచి విద్య, మంచి భవిష్యత్తు, వాళ్ళకి కావాల్సిన వ్యక్తిగత సంరక్షణ, వాళ్ళ కుటుంబాలకు కావాల్సిన ఆర్థిక భద్రత, భరోసా, వీటన్నిటినీ ఆయన బాగా స్టడీ చేసుకొచ్చాడు. ఎందుకంటే పార్టీకి పునాది కార్యకర్తని ఎంత స్ట్రాంగ్గా ఉంచాలి, వాళ్ళకి ఎటువంటి కష్ట నష్టాలు రాకూడదు అనే అంశం మీద ఆయన ఎక్కువ స్టడీ చేసి ఆ స్థాయి నుంచి ఆయన వచ్చాడు. తర్వాత పార్టీలో వచ్చినప్పుడు కూడా ఆయన, చంద్రబాబు నాయుడు గారు కూడా పార్టీలో వచ్చినప్పుడు పార్టీలో కీలక బాధ్యతలు ఏమీ ఆయన చేపట్టలేదు. కేవలం కార్యకర్తల యొక్క పనితీరుని గమనించుకుంటా వాళ్ళకి శిక్షణ ఎలా ఇవ్వాలి, ఒక పటిష్టమైన పార్టీ వ్యవస్థాపన ఎలా జరగాలనేది ఆయన టైంలో పునాది పడింది. ఆయన టైం అంతా కూడా శిక్షణ కార్యక్రమాలకి, తర్వాత పార్టీ కార్యకర్తలు ఎలా అనుసరించాలి, ఎలా క్రమశిక్షణతో ఇతరుల పార్టీలకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి వ్యత్యాసం ఎలా ఉంటుంది, పార్టీ పట్ల ఎలా చేసుకుంటూ తమ వ్యక్తిగతమైనటువంటి జీవితాలను కూడా భద్రంగా నడుపుకోవాలనే ఒక క్రమశిక్షణ నేర్పించాడు. పార్టీయే, వ్యక్తిగత కుటుంబ బాధ్యతలే, ఈ రెండింటినీ సమన్వయంతో నడుపుకోవాలి తప్ప ఏ ఒక్కదాన్ని విస్మరించకూడదని ఒక బాధ్యత, ఒక కొత్త సంస్కృతిని ప్రవేశపెట్టాడు. దాంతో ఇవాళ తెలుగుదేశం కార్యకర్తలు కుటుంబ బాధ్యతలతో పాటు పార్టీ బాధ్యతలకు కొంత సమయం కేటాయించుకుని అంత క్రమశిక్షణగా వెళ్ళగలుగుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇలాంటి కొత్త సంస్కృతిని, ఒక బాధ్యతని అప్పచెప్పాడు. ఇప్పుడు లోకేష్ గారి గురించి చెప్తాను. లోకేష్ గారు ఇప్పుడు ఆయనకు కొత్త ఏం కాదు. ఆయన ఒక ఓటమిని కూడా ఫస్ట్ మంగళగిరిలో చూసిన తర్వాతే ఆయన పూర్తి మనిషిగా, అంటే పరిపక్వతగా తయారయ్యాడు. ఎక్కడైతే నాకు వ్యతిరేక ప్రతికూల ఫలితం వచ్చిందో అక్కడ అనుకూలమైనటువంటి పరిస్థితి తెచ్చుకోవాలి అని, అదే నియోజకవర్గం నుంచి ఎవరైనా కూడా రాజకీయ నాయకులు వాళ్ళకి ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఆ ప్రాంతాన్ని వదిలి ఇంకో ప్రాంతానికి వెళ్తారు. కానీ ఆయన ఛాలెంజ్గా తీసుకుని అదే ప్రాంతంలో ఆ ప్రజల మధ్యనే తిరిగి ఆ ప్రజల యొక్క క్షేమాన్ని, యూత్, మహిళలు, రైతులు అందరితోనూ మమేకం అయ్యి మా నాయకుడు లోకేష్ అనిపించుకుని రాష్ట్రంలోనే ఒక 3వ అత్యధిక మెజార్టీ గల అభ్యర్థిగా కూడా గెలవటం అనేది అదే మంగళగిరిలో, అది చాలా గొప్ప విషయం. ఇంకోటి ఏంటంటే ఆయన ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఆయన
ఆయన చేసిన బాధ్యతని, ఆయన ఢిల్లీలో వ్యవహరించిన తీరుని, ఆయన జాతీయ స్థాయి నాయకుల్ని కలిసినప్పుడు మోడీ గారి దృష్టిని, అమిత్ షా గారి దృష్టిని కూడా ఆకర్షించాడు. ఈ పిల్లాడు చిన్నాడే కానీ అక్కడ వచ్చిన క్రైసిస్ని జాతీయ స్థాయి నాయకులతోనూ, జాతీయ స్థాయి వ్యవస్థలతోనూ, రాజ్యాంగ వ్యవస్థల దృష్టికి తీసుకొస్తూ ఆ సమస్య నుంచి బయటపడటానికి ఆయన చేసిన కృషిని గమనించే మొన్న పదే పదే మోడీ గారు లోకేష్ గారిని గుర్తించి మీరు కుటుంబంతో సహా రమ్మంటే ఎందుకు అశ్రద్ధ చేస్తున్నారని ఒక బాధ్యతతో కూడిన మందలింపుగా కూడా అడిగాడు, నిష్ఠూరంగా అడిగాడు ఎందుకు రావటం లేదు అని. అందుకే మొన్న ఆయన అంత వెళ్ళినప్పుడు కూడా ఆయన దాదాపు 2 గంటల సేపు లోకేష్ గారితో గడపటం అంటే ఆయన ప్రత్యేకతని, విశిష్టతని గుర్తించాడని చెప్పకనే చెప్తుంది. తర్వాత జాతీయ కార్యదర్శిగా ఆల్రెడీ ఆయన ఆ బాధ్యతలో ఉన్నాడు. బ్రహ్మాండంగా తెలుగుదేశంని జాతీయ స్థాయిలో ప్రొజెక్ట్ చేయటంలోనూ సక్సెస్ అయ్యాడు, ఇతర పార్టీలతో సంయమనం చేసుకోవటంతోనూ సక్సెస్ అయ్యాడు. తర్వాత మంత్రిగా కూడా ఐటీ విద్యాశాఖ మంత్రిగా ఉండి గొప్ప మార్పులు తీసుకొచ్చాడు. ఇతర మంత్రులతో సమన్వయంగా పనిచేసుకుంటా ఎఫెక్టివ్గా ఐటీ రంగంలో ఉపాధి కల్పించడానికి ఒక 20 లక్షల యువతకు ఉపాధి కల్పించే దిశగా ఆయన అడుగులేస్తూ టాటా, టీసీఎస్ లాంటి సంస్థలను కూడా ఆకర్షిస్తున్నాడు. అలాగే అంతర్జాతీయ ఐటీ సంస్థలను ఆకర్షించడంలో కూడా బ్రహ్మాండంగా ఆయన బాధ్యతగా నిర్వర్తించాడు. ఇప్పుడు చాలామంది ఇవాళ కడపలో ఫస్ట్ టైము తెలుగుదేశం పార్టీ మహానాడు ఆవిర్భావ సభ మహానాడు జరుగుతుందంటే అది చిన్న విషయం కాదండి. అంటే ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతంలో మహానాడుకి తెలుగుదేశానికి ఎలా జరుగుతుందనేది తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఒక కోట, పెట్టని కోట అనుకుంటున్న ప్రాంతంలో ఇవాళ మహానాడు జరుగుతుందంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎట్లా ఉంటుందంటే వైనాట్ కుప్పం అన్నారు చూసారా, ఇప్పుడు ఇది వైనాట్ పులివెందులు అనే పరిస్థితికి వచ్చింది. తను 78 నుంచి వాళ్ళ తండ్రి టైం నుంచి సేఫ్గా ఉన్న నియోజకవర్గంలో పోటీ చేసి గెలవటం కాదు, ప్రతికూలమైన ఫలితం వచ్చిన మంగళగిరిలో గెలిచిన ఈయన ఇవాళ గతంలో 7 స్థానాల్లో కడపలో తెలుగుదేశం గెలిచింది. ఇవాళ ఎప్పుడైతే మహానాడు అక్కడ ఈ పండుగ నిర్వహిస్తున్నారో కడప జిల్లా ప్రజలకు ఇది మన పార్టీ, ఇది మనకు అందరికీ క్షేమం కోరుకునే పార్టీ అనేది బాగా అర్థమవుతుంది. ఇవాళ 10కి 10 ఎందుకు గెలవలేమనే పరిస్థితి ప్రజల నుంచి వస్తుంది. ఇప్పుడు మేము మహానాడు తెలుగుదేశం అంటే ఏంటో అనుకున్నాం. ఇవాళ ఇక్కడ ఈ సభలు జరపడం ద్వారా అసలు తెలుగుదేశం యొక్క అంతరాత్మ ఏంటి, అసలు వీళ్ళ ఉద్దేశాలు, విధానాలు ఏంటి, అసలు వాళ్ళ వ్యక్తిగతమైన ఆలోచనలు ఎలా ఉంటాయి అనేది కడప జిల్లా ప్రజలు దగ్గరగా చూడటంతో ఇవాళ 10కి 10 ఈ పార్టీకి ఇవ్వాలనేటటువంటి ఒక సంకల్పం కూడా అక్కడ ప్రజల్లో రావటం అనేది చాలా గొప్ప విషయం. ఇదే సమయంలో తెలుగుదేశంలో ఉండే కార్యకర్తలు కూడా జాతీయ అధ్యక్షుడిగా లోకేష్ గారికి ఇస్తే కూడా బాగుంటుంది, చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 10 సంవత్సరాల పాటు కూడా ముఖ్యమంత్రిగా ఉండాలి, ఇంకా రాష్ట్రాన్ని ప్రగతి పదంలోకి తీసుకెళ్లాలంటే ఎక్కువ సమయం ఆయన ముఖ్యమంత్రిగా కేటాయించాలి. కానీ పార్టీకి సంబంధించిన అంశాలు, తర్వాత పార్టీ జాతీయ స్థాయిలో చేయాల్సిన పాత్ర లోకేష్ గారు లాంటి వాళ్ళకి ఇస్తేనే బెటర్ అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఆల్రెడీ ఆయన జాతీయ కార్యదర్శిగా కూడా ఈ బాధ్యతలు నెరవేర్చాడు కాబట్టి జాతీయ అధ్యక్షుడిగా కూడా ఇంచుమించుగా అదే ఉంటుంది. కాకపోతే ఏమవుతుందంటే చంద్రబాబు నాయుడు గారికి వెసులుబాటు దొరుకుతుంది. ఆయన ఎక్కువ టైంని ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్ మీద చేయాలి. గతంలో 2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్ జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలంటే ఆయన ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన సమయం అవసరం కూడా ఉంది అక్కడ. కాబట్టి ఒక రకంగా లోకేష్ గారిని వాళ్ళ జాతీయ స్థాయి అధ్యక్షుడిగా నేను అనుకోవటం, నా వ్యక్తిగతంగా బహుశా రేపు కార్యకర్తల నుంచి నాయకుల్ని వచ్చిన డిమాండ్ను బట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ బాధ్యతలను బహుశా నేను అనుకోవటం అప్పచెప్పి ఆయన ఎక్కువ సమయాన్ని రాష్ట్రం మీద కేంద్రీకరిస్తారని అనుకుంటున్నాను. అవసరం కూడా అది, ఆ ఫలితం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కనపడతారు త్వరలోనే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఈ పార్టీ అంశాల మీద జాతీయ స్థాయిలో జరిగే పార్టీల సమావేశాల్లోకి వెళ్ళి కూర్చోవటం వలన కూడా కొంత సమయం ఆ టైంను కూడా రాష్ట్రానికి కేటాయించాల్సిన సందర్భం అయితే కనపడుతుంది. తెలుగుదేశం పార్టీ వయసు 43 సంవత్సరాలు అండి. నారా లోకేష్ గారి వయసు సుమారు 43 సంవత్సరాలు. ఇంకో 43 సంవత్సరాలు ఆయన నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఇంకా మహోన్నతంగా వెలగాలని చెప్పి చాలామంది కార్యకర్తల నాయకులు కోరుకుంటున్నారు. ఇంకొంతమంది ఇంకో అడుగు ముందుకు వేసి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షుడిగా కొనసాగుతూ నారా లోకేష్ గారికి ముఖ్యమంత్రిగా చెప్తే బాగుంటుందన్న చర్చ కూడా జరుగుతూ ఉంది. అది ఎంతవరకు సమంజసం అంటారు? అది సాధ్యమయ్యే పనేనా? మంచి ప్రశ్న బ్రహ్మంగారు. అయితే ఇది
29 నాటికి మీరు చెప్పిన పరిస్థితికి ఓకే అండి. కానీ ఇమ్మీడియట్ పరిస్థితుల్లో మాత్రం చంద్రబాబు నాయుడు గారి అవసరం రాష్ట్రానికైతే బాగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటూ జాతీయ అధ్యక్షుడిగా పార్టీ పరంగా కాబట్టి అది చంద్రబాబు నాయుడు గారి పర్యవేక్షణలోనే జరుగుతాయి కాబట్టి అది అంతవరకు. కానీ 29 నాటికి అయితే కనుక మీరు అన్నట్టు అప్పటికి ఇంకా కొంత రాటు తేలుతాడు ఎవరో లోకేష్ బాబు. తర్వాత జాతీయ స్థాయిలో కూడా నాయకులతో ఆయనకున్న పరిచయాలు కానీ అవగాహన కానీ పెరుగుతుంది. తర్వాత మంత్రిగా కూడా మళ్ళీ ఇప్పుడున్న బాధ్యతలను ఇంకా కొంత మెరుగుపరుచుకుని అప్పుడు మీరు అన్నట్టు 29 నాటికి జాతీయ స్థాయికి ఇద్దరు పదవులను అటు ఇటు మార్చుకుని ఉంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి జాతీయ స్థాయిలో కొద్దిగా రిలాక్స్డ్గా చేయొచ్చు. ఈయన యువకుడు కాబట్టి ముఖ్యమంత్రిగా ఇంకా కొంత శ్రద్ధ బట్టి ఇంకా కొంత ఎక్కువ సమయం కేటాయించి శక్తిని కేటాయించగలిగిన పరిస్థితి అయితే ఉంటుంది. అప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదాలు పూర్తిగా ఈయనకి అవసరం అయితే ఉంటుందండి. ప్రస్తుతానికి జాతీయ అధ్యక్షుడిగా అయ్యి 2029 నాటికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని నారా లోకేష్ అంటూ విశ్లేషించిన దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్కారం బ్రహ్మం గారు, మన చైతన్య రథం వీక్షకులకు కూడా.